అప్పుడే ఫ్రెష్గా రుబ్బిన ఇడ్లీ పిండితోటి దిబ్బ రొట్టె వేసుకున్నారా? వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. అది పర్మనెంట్ అవ్వక్కర్లేదు. అప్పుడే రుబ్బగానే చక్కగా దిబ్బ రొట్టె వేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో ఇడ్లీ రెగ్యులర్గా వేసుకుంటాం కదా, పిండి అయిపోగానే ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దిబ్బ రొట్టె నేను కొంచెం సాల్ట్ అంతేనండి, ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు మనం. చాలా టేస్టీగా ఉంటుంది. దానిలోకి నేను పికిల్ పెట్టాను కదా, టమాటా పికిల్, జనవరిలో వీడియో అప్లోడ్ చేశాను. ఆ టమాటా పికిల్ వేసుకున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో పెట్టాను. ఇడ్లీ అంటే మనం పర్మనెంట్ అయ్యాక నెక్స్ట్ డే వేసుకుంటామండి. నేను పొద్దున్నే నానబెట్టుకున్నాను మినపప్పు. సాయంత్రం పిండి గ్రైండ్ చేసుకొని మెత్తగా 1కి 2.5 కప్పులు రవ్వ, ఇడ్లీ రవ్వ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. వెంటనే వేసేసానండి. అదేమీ నానక్కర్లేదు, పర్మనెంట్ అవ్వక్కర్లేదు కదా. చాలా కమ్మగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. పైన క్రంచీగా ఉంటుంది, లోపలేమో మెత్తగా సాఫ్ట్గా ఉందండి. అలా ఉంటేనే బాగుంటుంది దిబ్బ రొట్టె. నేను వేరుశనగ నూనెతోటి వేసుకున్నానండి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు కావాలంటే, చాలా బాగుంటుంది. ఇది నేను పెట్టిన పికిల్ అండి, టమాటా పికిల్ తోటి సర్వ్ చేసుకున్నాను. ఆ టమాటా పికిల్ మీకు నా వీడియోస్లో ఉంటుందండి, ఎవరన్నా కావాలంటే వీడియో చూడొచ్చు. టమాటా పికిల్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇందులో ట్రై చేయండి, లైక్ చేయండి. నా వీడియో నచ్చితే మీరు కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఇడ్లీ అంటే మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా, ఇది వెంటనే వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే ఇడ్లీ ట్రై చేయండి. అంటే ఒక పిండితోటి 2 వెరైటీస్ వేసుకోవచ్చు. అలాగే ఊతప్పం అది కూడా వేసుకోవచ్చండి. ఉంటానండి, బాయ్. మీ కపిల. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను.